సుజాత గారు ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి, సత్యదూరమైనటువంటి ప్రజెంటేషన్ ఇచ్చారు. గతంలో జరిగినటువంటి ఏదైతే 2 రాష్ట్రాలకు సంబంధించి ఈఎన్సీలు మాట్లాడినటువంటి వీడియోలు కూడా చూపిస్తూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. సత్యదూరంగా ఉంది. సో ప్రధానంగా మీట్ సంబంధించినటువంటి ఆయన కొన్ని నివేదికలు కూడా చదివి వినిపించినటువంటి పరిస్థితి. సో దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రియాక్షన్ చూపిస్తే ఆయన బీపీ టాబ్లెట్ వేసుకున్నటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ డివైడ్ చేస్తుంది అని చెప్తున్నటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు హరీష్ రావు, దానికి ఏమంటారు? ఇదిగోండి, కాళేశ్వరం కట్టింది కమిషన్ల కోసం, పక్క రాష్ట్రానికి జగన్ మెప్పు పొందడానికి, జగన్ ఎన్నికల ఫండింగ్ చేయడం కోసం పక్క రాష్ట్రానికి తరలించినటువంటి వాటాని వాళ్ళు చెప్పకుండా మేం మాట్లాడింది మా ప్రజెంటేషన్ ని డివేట్ చేస్తున్నారు. ఒక సభా సాక్షిగా, ఒక ముఖ్యమంత్రి, ఒక ఇరిగేషన్ శాఖ మంత్రి, ఇద్దరు సభా సాక్షిగా, తెలంగాణ ప్రజల సాక్షిగా, తెలంగాణ ప్రజల నమ్ముకున్నటువంటి ప్రభుత్వం సాక్షిగా చెప్తుంటే కూడా దాన్ని డివేట్ చేసి గతంలో మీరు మొన్న జనవరి 17వ తారీఖున పోయి ఢిల్లీలో ఏందంటే ఆ ముచ్చట్లు, మీ దగ్గర విద్యాసాగర్ రావు ఆయన పేరేందో ఉంది కదా, ఆయన ఎవరో రాసిచ్చిందంటే స్క్రిప్ట్ ని మీరు అక్కడ చదివి వినిపించి ఆయన ఆడియోని వీడియోని మీరు చూపించే ప్రయత్నం చేసి మీ వర్గాన్ని ప్రభుత్వంలో పెట్టి ఇంకా కూడా ప్రజలకు ద్రోహం చేసుకుంటా కూర్చున్నటువంటి మీలాంటి దొంగల్ని ఏరేయడమే మా ప్రభుత్వ ధ్యేయంగా, నిజంగా ముఖ్యంగా ప్రజలకు ప్రయోజనం కలిగించేదే మా ముఖ్య ధ్యేయంగా పెట్టుకున్నాం. కాబట్టి ఏదో తప్పుడు మాటల్ని తీసుకొని వచ్చి తెలంగాణ ప్రజల్ని నమ్మించే ప్రయత్నం హరీష్ రావు ఎంత చేసినా కూడా చివరికి ఒప్పుకోవాల్సి వచ్చింది కదా. మా పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి, మా జూపల్లి గారు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కానివ్వండి, అదే విధంగా మా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం లేదు. ఒకటే నాకు ఒక పేరా ఇది మాత్రం యాక్సెప్ట్ ఏందంటే ఆ పేరాలో కూడా మేము అబ్జెక్షన్ చేసినాం కాబట్టి ఆ అబ్జెక్షన్ ని మీరు ఈ రోజు మేము ఎలాంటి నిర్ణయం తీసుకోము, తెలంగాణకే ఈ వాటాను పంచిస్తాము, మేము ఎలా కూడా కేంద్రంతో గాని పక్క రాష్ట్రంతో గాని ఒప్పందాలు చెయ్యము అని మాట మాత్రం యాక్సెప్టబుల్, మిగతాది యాక్సెప్టబుల్ కాదు.